కానీ తీయ తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే చూడు నా కోసం నా కళ్ళకే చూడవే మమ్మల్ని దారిన పెట్టడం కోసం నిన్నే కదిలించా మాటలవే ఆ మాటలేంటే ఆ చూపేంటే ఎంత చక్కని కన్ను ఎంత చల్లని సూపు స్వామి తండ్రి మా కోసం వచ్చినావా నా తండ్రి మా కోసం వచ్చినావా ఏంటి ఈ మాయ నేనే నీ ప్రాణం అన్నావు నా కోసం మీ అయ్యని కూడా నీ వదిలేసి వచ్చావు ఈ అడిదే మన స్వర్గం అన్నావు స్వామి మన మధ్యకి ఎన్నెలు కూడా దూరలేదన్నావు మన ఇద్దరిని ఎవరూ ఇడదీయలేరన్నావు సాంబయ్య స్వామి ఇవాళ నేను కొట్టేనే శివయ్య ఇంత పని చేసింది నేను కాదే అడే ఆ మాయిదారు దేవుడేనే రే దేవుడా నువ్వెక్కడున్నా సరే ఇవాళ నీ అంతు చూస్తా నిన్ను ముక్క ముక్క చేసి బూడిచ్చేస్తా నా నీళ్ళని నా కాకుండా చేసి నువ్వు బతకలేవురా ఆగారు అక్కడే 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 ఏమిటా చూపి ఎందుకో జుంటి తేనె కరకుట్లు కానీ తీయ తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా కానీ నిన్నే కన్నెత్తి పన్నెత్తి పడుకు పరపద్దులే బొబ్బదిన అదే పది ఇంచేపు ఇక్కడే ఉంటుంది కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నవ్వావు ఇంట్లో దానుకున్నావా మనం అరగించు పువ్వు అరగించు తండ్రి ఇక్క మోమాటమా బెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చేతించాలే దోర దోరగా కాల్చాను ఇట్టే నోట పెడితే అట్టే కరిగిపోతాయి చూడు ఆసామి
నిన్నే తినవయ్య నా కన్న తండ్రి, మారాము చేయకు మము కన్న తండ్రి. ఆకలేసి నీవు అలమటించేవు, అలమటిస్తే కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడలేను. నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరగించే కాసేపు నా బిడ్డవి. నా చేస్తానే తినిపిస్తా, నీ సేపు తీసి ధర్మం కాదు బాబు. నా స్వామి పువ్వు పెడుతుంటే లాక్కొస్తున్నారు. పాపం, మహాపాపం. ఈశ్వర, పరమేశ్వర, నన్ను కన్న తండ్రి నన్ను విడిచిపెట్టమను. ఓరి దౌర్భాగ్యుడా, ఎంత పాపాన్ని కొడిగట్టావురా! మహాశివరాత్రి పర్వదినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా? నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా. స్వాములు, నా స్వామికి పువ్వు పెడుతుంటే లాక్కొచ్చారు, వదలమను స్వాములు. స్వామికి నువ్వు బొవ్వ పెడతావా? ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా? దొంగ వెతవా! చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. నా తండ్రి, తప్పైపోయింది. నీతో నాకు అట్లేటి. బుద్ధి స్వామి, బుద్ధి పిలిపించుకో తండ్రి. నువ్వు తినేదాకా నా పానం బాగోదు. విన్నారా వీడి పిచ్చి మాటలు? అంతా నాటకం. ఈ వెధవకి భక్తిట. చెప్పు, అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు? చెప్పు. స్వామి, ఆకలి అవుతుందా స్వామి? ఏంటి మావ ఇది? నేలా ఏమైంది? నేలా, నా స్వామికి పువ్వు పెట్టాలా, వదలమని చెప్పు. ఇదో తోడు దొంగ. ఏమే కోయదానా, నీ మొగుడెత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చాలు కాదు, మా మావ అంటాడు కాదు, ఏమంటాడు కాదు. చాలు ఏయ్, చాలు. కడపటిసారిగా అడుగుతున్నాను, చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు, చెప్పు, చాలు. చెప్పు. ప్రభో ప్రమథనాథ, తల్లి జ్ఞాన ప్రసూనాంబ, ఏమిటి ఘోరం? ఎందుకీ అవమానం? పరమేశ్వర, నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే, నీ సేవలే మిన్నగా ఎంచుకున్న పంటునే శివరాత్రి పర్వదినాన ఒక అధమాథముడు కోయవాడు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా? మధ్య మాంసాలతో నీ సన్నిధినే మైలపరచడమా? జగన్మాతను అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తారా? స్వామి, నీ త్రిశూలం ఏమైంది? నీ మూడో కన్నేం చేస్తోంది? చెప్పు. అవునులే, ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు. నువ్వెందుకు కలగజేసుకుంటావు? నేనే వాణ్ణి చంపుతా. యారా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండ ఖండాలుగా నరికి. శివ శివ తండ్రి, మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి. వాణ్ణి చిత్రవత చేసి ఈ సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా
నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి, నందీశ్వరుణ్ణి, ప్రమథ గణాల్ని కిందికి పిలిచి దక్షయజ్ఞ వాటికిలా ఊరువారా దగ్ధం చేయిస్తాను, సర్వనాశనం చేయిస్తాను. పెద్ద సాములు, తమరు భూలోక పరమేశ్వరుడు. తమరి మాట నాకు శివుడు అగ్గి లాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఈ ఊరు ఊర తగలబెట్టించేస్తాను. సోనముఖి చేత పరవలు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ చిన్న సాములు, రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు, మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ, నార్మై, ఇంటికెళ్ళి ఓ. ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపున పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. సరే. పెద్ద సాములు, ఇది పద్ధతి కాదు. మీరే తేల్చేస్తే నేనెందుకు ఈశారని ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని, భక్తజన హృదయాలను రంజించి ఏకఛత్రాధిపత్యంగా అయ్యలే ఈశ్వర కుమారుణ్ణి. పెద్ద సాములు, ధర్మబలం ముందు ఈశ్వరుడైనా తలంచుతాడని తమరే చెప్పారు. శివుడికి శివమైనా సింహమైనా సమానమని తమరే సెలవిచ్చారు. నింద మోసేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి. అయినా చిన్నస్వాములు, నాన్నగారు దేవుళ్ళు అంటాడు. ఆయన్ని శంకించడం తప్పేమో. ఒక్కసారి ఇటు చూడండి. అబ్బాయి, అమ్మవారి చంద్రహారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తారు. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు. అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన భర్జన చేస్తుంటే అతను ఏదో అతిలోక పారవశ్యంలో మునుగున్నాడు. అతన్ని దొంగంటే ఎలా నమ్మడం? ఆ భక్తి చూడండి. అది భక్తి కాదురా, తాగుడు మైకం, దొంగ నాటకం. అమ్మా, ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మా. మాకేం తెలియదు సాములు. మొన్న పెద్ద సాములు నా చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు. అందుకని పగబట్టి శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది. మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణ అంటే ఇలాగే ఉంటుంది.